ఆర్టీసీ డ్రైవర్పై ప్రయాణికుడి దాడి. విజయవాడ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేసిన ప్రయాణికుడు. కండక్టర్ ప్రయాణికులు ఆపుతున్నా ఆగకుండా డ్రైవర్ మీద దాడి. ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది. కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మార్నింగ్ మత్తులో మార్నింగ్ స్టార్ కి ప్రమాదం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరగాని ఏబీపాలెం వాగు వద్ద డివైడర్ను గుద్దుకుని ప్రమాదానికి గురైన మార్నింగ్ స్టార్ బస్సు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షం. ఒకరికి చెయ్యి, మరొకరికి కాలుకి గాయం. బస్సు క్లీనర్ కు నడుముకు గాయాలు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని స్థానికులు తెలిపారు. మార్నింగ్ స్టార్ బస్సు తరచూ ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు ఈ బస్సులో ప్రయాణిస్తే ఇంకో మార్నింగ్ చూసే పరిస్థితి లేకుండా పోతుంది ఏమో అని ప్రయాణికుల ఆందోళన. ఉద్యమకారుడికి హరీష్ రావు నివాళి. బీహెచ్ఎల్ కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య అంత్యక్రియల్లో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో మొదటిసారి పొలిటికల్ సాంగ్. రేవంత్ రెడ్డి పాటను ప్లే చేసిన నిర్వాహకులు. ప్లాస్టిక్ భూతం భూమిలో పాతిపెట్టినా చావలేదు. 25 సంవత్సరాలకి బయటపడినా చెక్కు చెదరలేదు. ఇక మనుషులకు క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఇతరత్ర వ్యాధులు రమ్మంటే దేనికి రావు? మనిషిలో ప్లాస్టిక్ అనే మహమ్మారి మీద ఒక అవేర్నెస్ రావాలి, లేదా మనిషి ఆయుష్ తగ్గించే కొత్త కొత్త రోగాలకు దారితీస్తుంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి ఏళ్లు పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది నిరూపించే ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భూమిని తవ్వుతుండగా అతడికి 1997 నాటి ప్లాస్టిక్ ప్యాకెట్ లభించింది. 25 ఏళ్లకు పైగా భూమిలోనే ఉన్నా అది చెక్కు చెదరలేదు. దానిపై ప్రింట్ అయిన అక్షరాలు కూడా స్పష్టంగా కనిపించాయి. టెక్నాలజీ మనుషుల మధ్య సంబంధాలకే కొత్త రూపం తీసుకువస్తుంది. అమెరికా టెక్సాస్ కు చెందిన వివాహిత మహిళ ఐరిన్ భర్తకు దూరంగా ఉండగా ఏఐ చాట్ బ్యాట్ ను తన బాయ్ ఫ్రెండ్ గా మార్చుకుంది. దానికి లియో అని పేరు పెట్టి భావోద్వేగాలు, ప్రేమ, ఇంతేకాకుండా శృంగారపరమైన కోరికలతోనూ బంధం కొనసాగిస్తుంది. ఈ వింత ప్రేమ కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవగా నిపుణులు భవిష్యత్తులో ఏఐ భాగస్వాములు సహజమవుతారని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడివిడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు వివిధ బిల్లులకు, చట్ట సవరణలకు ఇప్పటికే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం మూసివేత. ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 3:30 నుంచి కవాట బంధనం చేయనున్నట్లు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అనకాపల్లి ఉమ్మలాడ శారద బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పట్టణ పోలీసులు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మృతదేహం వెలికితీత కష్టసాధ్యంగా మారింది. మృతురాలు అనకాపల్లి గవరపాలెంకి చెందిన బుద్ధ భూలోకనాయుడు 2వ కుమార్తె కీర్తిగా గుర్తింపు. కుటుంబ తగాదాల నేపథ్యంలో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. మృతి చెందిన కీర్తి కారూర్ వైశ్య బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. బాలాపూర్ గణపతి శోభయాత్ర ఘనంగా ముగిసింది. 4 గంటల్లోపు నిమజ్జనం పూర్తయిందని వెల్లడించారు. ఈ రోజు వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 8న టీపీసీసీ కార్యవర్గ సమావేశం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 8న గాంధీ భవన్ లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, ఇతర రాజకీయ అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఎర్రకోటలో దొంగలు, బంగారు కలశాలు మాయం. ఢిల్లీ ఎర్రకోటలో దొంగతనం జరిగింది. ఓ మతపరమైన కార్యక్రమంలో ₹1 కోటి విలువ గల 2 కలశాలు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3న ఆధ్యాత్మిక కార్యక్రమం జరగగా పూజ కోసం వాడిన 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల కలశం కనిపించలేదని సుధీర్ కుమార్ జైన్ ఫిర్యాదు చేశారు. యూపీలో తవ్వకాలలో బయటపడ్డ 100 ఏళ్ల నాటి ట్రాక్టర్. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తు తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి
కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు. బ్రిటిష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు. వాటిలో ఇది ఒకటి. ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు. 60 కోట్ల రూపాయల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు. ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్పా శెట్టి దంపతులపై ఆరోపణలు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి 2015 నుంచి 2023 వరకు తన నుంచి 60 కోట్ల రూపాయల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ. తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్లోకి అనుమతి నిలిపివేసిన టీటీడీ. ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దర్శనం పూర్తయ్యే అవకాశం. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ. సర్వదర్శనం భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచన. చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం రోజున జిల్లా ఎస్పీ గారు వ్యక్తిగతంగా సందర్శించి శిక్షణ కేంద్రంలోని వివిధ సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు కొత్త శక్తిని అందించబోయే రిక్రూట్ల శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలలో తనిఖీ చేసి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. త్వరలోనే నీరవ్ మోదీ అరెస్ట్, రంగం సిద్ధం. బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సిపిఎస్ బృందం న్యూఢిల్లీలోని తిహార్ జైలును సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, ఖైదీలకు లభించే సౌకర్యాలను పరిశీలించింది. ఈ సందర్శన లక్ష్యం నేరారోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీ వంటి వ్యక్తులను బ్రిటన్ నుంచి భారత్కు అప్పగించే ప్రక్రియలో భాగమే అని తెలుస్తోంది. మరి నీరవ్ మోదీ అరెస్ట్ అవుతాడా తెలియాల్సి ఉంది. టీమిండియాకు నో స్పాన్సర్. ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి దిగనుంది. తాజాగా శుభ్మన్ గిల్, శివం దుబే ధరించిన జెర్సీలపై కనిపించని స్పాన్సర్ లోగో. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై బైఠాయించిన హిందువులు. వినాయక నిమజ్జనం సందర్భంగా హిందువులకు, క్రిస్టియన్లకు మధ్య మొదలైన గొడవ. హిందువులపై రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు. 4 వ్యక్తులకు గాయాలు. పరిటాల రహదారిపై బైఠాయించి 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేసిన హిందువులు. సంఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పిన పోలీసులు. ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కలియుగ ఆరంభంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన నవజనార్దనుల్లో ఇది 4వ రూపమని అర్చకులు వివరించారు. వరుసగా 4 శనివారాల పాటు ఏతెంచి 4 ప్రదక్షిణలు చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు. పబ్లిక్ పల్స్ బాగా పట్టేసిన సీఎం రేవంత్. పబ్లిక్తో ఎలా ఉండాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో పలు కాలనీల్లోకి ప్రోటోకాల్ లేకుండా వెళ్లిపోయినప్పుడు అందరూ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కానీ ఆయన అక్కడి వరకు వెళ్లే వరకు ఉన్నతాధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు గణేష్ నిమజ్జనాల సమయంలోనూ ఆయన అదే విధంగా పబ్లిక్ను ఆశ్చర్యపరిచారు. ఈ నెల 10న ఎన్నికల సంఘం కీలక భేటీ. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులతో ఈసీ భేటీ. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చలు. ఈ రోజు రాత్రి అరుదైన ఖగోళిక సంఘటనను మనం వీక్షించబోతున్నాం. రాత్రి 9:58 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం ఉదయం 1:26 ముగుస్తుంది. భూమి నీడలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు అంధకారంలోకి వెళ్ళినట్టుగా కనిపిస్తాడు. పూర్తి లేదా భాగికంగా కనిపించే ఈ గ్రహణం భక్తులకు, ఖగోళ శాస్త్రాభిమానులకు ఒక ప్రత్యేక అనుభవంగా నిలవనుంది.